బాబా చెప్తున్నారు, సోమరితనము, నిర్లక్ష్యము మరియు సాకులు చెప్పే నిద్ర నుండి మేల్కోవటమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ. వరదానము: హద్దులోని సర్వ కోరికలను త్యాగం చేసి సత్యమైన తపస్వి మూర్తాభవ. హద్దులోని సర్వ కోరికలను త్యాగం చేసే సత్యమైన తపస్వి మూర్తాభవ. హద్దులోని కోరికలను త్యాగం చేసి సత్యమైన తపస్వి మూర్తులుగా అవ్వండి. తపస్వి మూర్తులు అనగా హద్దులోని కోరికల కంటే ఏమిటో తెలియని విధంగా అవ్వడం. ఎవరైతే తీసుకునే సంకల్పం చేస్తారో వారు అల్పకాలికంగా తీసుకుంటారు, కానీ సదాకాలం కొరకు పోగొట్టుకుంటారు. తపస్సులుగా అవ్వడంలో విశేష విఘ్న రూపము అల్పకాలికమైన ఈ కోరికలే. కావున ఇప్పుడు తపస్వి మూర్తులుగా అయ్యే ప్రమాణమును ఇవ్వండి, అనగా హద్దులోని గౌరవమును ప్రతిష్టను పొందాలి అనే భావనను త్యజించి విధాతగా అవ్వండి. ఎప్పుడైతే విధాత స్వరూపపు సంస్కారములు ఎమర్జ్ అవుతాయో అప్పుడు ఇతర సంస్కారాలన్నీ స్వతహాగానే అణిగిపోతాయి. స్లోగన్: కర్మ యొక్క ఫలము లభించాలనే సూక్ష్మ కామనను ఉంచడం కూడా అపరిపక్వమైన ఫలమును తినడం వంటిదే. కర్మ యొక్క ఫలము లభించాలనే సూక్ష్మ కామనను ఉంచటము కూడా అపరిపక్వమైన ఫలమును తినడం